హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అలేఖ్య చిట్టి పిక్కిల్స్ వీళ్ళు మాట్లాడిన దారుణమైన మాటలని మనం ఇప్పుడు ఎక్స్పోజ్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారంటే, వీళ్ళ పచ్చడి టేస్ట్ చేస్తాం కోసం వీళ్ళకి హాయ్ అని మెసేజ్ పంపిస్తే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడతారా? ఆ కుర్రోడు ఏం మెసేజ్ చేశాడు? హాయ్ అని పెట్టాడు. వాళ్ళు ఒక మెనూ పంపించారు. ఆ మెనూలో ఈ కుర్రోడు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా భారీ రేంజ్లో ఉన్నాయి, అంటే ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఇతను అడిగాడు, ఎందుకు ఇంత ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి అని అడిగితే మీరు దానికి ఏం సమాధానం చెప్పాలి? మేము క్వాలిటీ నూనె, క్వాలిటీ కారం, క్వాలిటీ ఇంకేదేదో వాడతాము, అందుకనే మా పచ్చళ్ళు అనేవి కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి సార్ అని చెప్తే అతను కొద్దిగా అర్థం చేసుకొని ఎలాగాది ఏదో మా కొనటానికో లేకపోతే అతను కాంప్రమైజ్ అయిపోవడానికో ఏదో ఛాన్స్ ఉండేది. అంతేగాని వీళ్ళు పెట్టిన ఆడియో క్లిప్ చూస్తే ఎవరికైనా సరే కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. ఎందుకంటే అంత దారుణంగా పెట్టారు. వీళ్ళు లవర్ని, పిల్లల్ని, తల్లిని, వీడి కెరియర్ గురించి కూడా ఎంత దారుణంగా మాట్లాడారంటే అసలు నా భవిష్యత్తు అన్నట్టు మాట్లాడారు. ఇంకో క్లిప్ రీసెంట్గా వచ్చింది, ఇంకో ఆడియో కూడా. ఒక లేడీస్ని కూడా సేమ్ ఇదే వేలో తిట్టారు. ఆ రెండు క్లిప్లు అనేది నేను ఈ ఈ వీడియోలో పెడతాను. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమన్నా పిచ్చి మొహన్ దానా? ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని. అండ్ ఈ ఆడియో క్లిప్స్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, వీళ్ళు ఎక్స్పోజింగ్కి ఎక్కువ, బిజినెస్ చేయడంలో మాత్రం అసలు వీళ్ళకి బిజినెస్ చేసే స్ట్రాటజీ అండ్ మాట్లాడే విధానం కస్టమర్లతో అస్సలు లేదు. వీళ్ళకి పచ్చళ్ళు కొంటారా, కొన్నావాడే మంచోడు. వీళ్ళకి ప్రశ్నించారా, వీళ్ళ దృష్టిలో ఎంత చీప్ అంటే అంత చీపు. వీళ్ళేదో రిచ్ పర్సన్స్ లాగా, వాళ్ళేదో పూర్ పర్సన్స్ లాగా, వీళ్ళేదో వాళ్ళ దగ్గర చేసి అడిగే వాళ్ళలాగా, ఇంకా అంతకంత దారుణంగా వీళ్ళ దృష్టిలో మాత్రం నాకు అలాగ అనిపించింది. వీళ్ళైతే చాలా తప్పుగా మాట్లాడారు. దీన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలంటే ముందు ఆ మెసేజ్ పెట్టిన కుర్రోడికి అండ్ ఆ లేడీకి మీరు పూర్తి వేలో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఏదో చెప్పామన్నట్టు కాదు. ఇప్పుడు ఒక గంట క్రితమే వాళ్ళ చెల్లి రమ్య ఒక వీడియో రిలీజ్ చేసింది. దాంట్లో మా అక్కకి ఇలాగ వాట్సాప్లో వల్గర్ కామెంట్స్ వస్తున్నాయి, తిడుతున్నారు పచ్చళ్ళ గురించి పర్సనల్గా అంది. ఓకే, అది చాలా తప్పు. అది నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా తప్పే. మీరు దానికి తగ్గట్టుగా ఆ కామెంట్ చేసిన పర్సన్కి పెట్టాలి. మీరు ఏది మెసేజ్ పెట్టాలనుకున్నా, ఆడియో క్లిప్ పెట్టాలనుకున్నా, ఏదైనా. అంతేగాని ఈ పచ్చళ్ళ రేట్ ఎందుకు ఉన్నాయి అని అడిగినందుకు మీరు అంత దారుణంగా మీరు తిడతారా? అది ఎవరన్నా చెప్పినా సరే హర్షిస్తారా? అసలు అంత దారుణంగా తిట్టారు. ఈ కుర్రోనే కాదు, ఆ లేడీని కూడా. పోనీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా పనికొచ్చే వీడియోలు, నలుగురికి ఉపయోగపడే వీడియోలు చేస్తారంటే అస్సలు లేదు. ఈ రమ్య అనే అమ్మాయి ఎక్స్పోజింగ్ వీడియోలు ఎలా చేస్తుందంటే, ఏమైనా ఫాలో అయ్యే వాళ్ళు కూడా సంఖ చూపిస్తే సొల్లు కార్చుకునే టైపే. అలాంటి వాళ్ళే వీళ్ళ ఫాలోవర్స్. కనీసం ఒక 5 లక్షల మంది ఉంటారు ఫాలోవర్స్. వీళ్ళని ఏం చూసి ఫాలో అవుతున్నారు అనేది వాళ్ళకే వదిలేస్తున్నాను, వాళ్ళ విజ్ఞతకే. అండ్ సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు చేసేది మాత్రం 100కి 200% రాంగ్. వీళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని అతనికి ఒక క్లిప్ పెట్టారు, సారీ చెప్తున్నట్టుగా ఒక ఆడియో క్లిప్ పెట్టారు. నాకు అది ప్రాపర్గా అతనికి క్షమాపణ చెప్పినట్టు అనిపించలేదు. అతను కూడా రిప్లై ఇచ్చాడు మెసేజ్. అది ఏంటనేది నేను ఆ మెసేజ్కి నా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతాను చూడండి. వీళ్ళు మెసేజ్ చేస్తే రిప్లై ఏమి ఇచ్చాడు అనేది ఇప్పుడు చదువుతాను చూడండి. ఓకే, మాకు ముందు చెప్పాలి కదా, మెసేజ్ చేశారు కదా, డిలే ఎందుకు చేశారు? మిస్టేక్ చేసినప్పుడు వెంటనే రియలైజ్ అవ్వాలి కదా, మీరు అలా ఎలా మాట్లాడతారు? ఎలా మాట్లాడారో మీకైనా తెలుసా? అట్లీస్ట్ నేను ఆఫీస్లో ఉన్నాను, ఐ వాంట్ టు సో మచ్, ఐ విల్ టేక్ టు యూ లేటర్. మీ వల్ల చాలా హర్ట్ అయ్యాను.
ఇది అతను పెట్టిన మెసేజ్. అతను పెట్టిన మెసేజ్కి వీళ్ళు ప్రాపర్గా ఆన్సర్ అయితే ఇవ్వలేదు, అదొకటి మైనస్. మళ్ళీ వీళ్ళు సెంటిమెంట్ని అర్థం పెట్టుకొని వాళ్ళ నాన్నగారు చనిపోయారు, మాకు ఎవరు లేరు, మేము ఆడపిల్లం, ఇలాంటి మాటలు చెప్తే సెంటిమెంట్లకి పడిపోయే రోజులు కాదు. అదొకటి మీరు మైండ్లో పెట్టుకొని ప్రాపర్గా వీళ్ళకి సారీ చెప్పి, సారీ మీరు కాదు, నువ్వు కాదు, ఈ ఆడియో క్లిప్ పెట్టిన మీ అక్కతో చెప్పించు, అప్పుడు ప్రాపర్గా నువ్వు సారీ చెప్పినట్టు. అంతేగాని మీ అక్కనే వెనకాల పెట్టుకొని నువ్వు ఫ్రేమ్లోకి వచ్చి నువ్వు చెప్తే అది ప్రాపర్గా మీరు సారీ చెప్పినట్టు కాదు. అయినా ఇప్పటికే వాళ్ళు ఆన్లైన్లో షట్టర్ ఎత్తేసారు, ఆ వెబ్సైట్ అనేది కనపడట్లేదు, కనపడినా ఓపెన్ అవ్వట్లేదు. అండ్ వాట్సాప్ కూడా పూర్తిగా పాయా అన్నట్టే ఉంది. అండ్ ఇది గాయస్ వీళ్ళు చేసిన దారుణాలు అయితే మహాదారుణం, వాళ్ళని అలా తిడతాం చాలా తప్పు. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఫాలో చేయడం మాత్రం ఇప్పటికైనా మానేయండి. ఇంకా వీళ్ళకంతా మంచి కంటెంట్ చేసి ఎక్స్పోజింగ్ చేయకోకుండా బాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. వీలైతే అలాంటి వాళ్ళని ఫాలో అవ్వండి తప్ప ఇలాంటి వేస్ట్ కంటెంట్ అప్లోడ్ చేసే వాళ్ళని, వేస్ట్ పర్సన్స్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయొద్దు. నా వైపు నుండి ఇదే నా విన్నపం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్.